హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం గుత్తొంకాయ చారు ఎలా చేసుకోవాలో చూద్దామా. సంగట్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, కుష్కాలోకి కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టగానే అలా చాలా సాఫ్ట్గా కరిగిపోతుంది అనమాట. కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటేనే వంకాయ కదా. ఎలా చేసుకోవాలో చూద్దామా. 2 ఆనియన్, అల్లం, టమాటో, తెల్లగడ్డ, కొత్తిమీర, చెక్క, లవంగం వీటినన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చూపించిన విధంగా వంకాయని కట్ చేసుకోవాలి. అండ్ ఇలా సైడ్స్లో అన్ని కట్ చేయడం వల్ల మనకి తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా కాడను కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక వంకాయని తీసుకొని ఇలా మనము ఏదైతే మిక్సీ జార్లో మనం మసాలా తీసుకున్నామో వాటన్నిటిని ఇలా మనం స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత అన్నింటినీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో మనము స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని బాగా మనము మగ్గనివ్వాలి. కొంచెం మనము మగ్గనిస్తే ఆ సాఫ్ట్నెస్ కానీ టేస్ట్ కానీ తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో కాబట్టి మనము వంకాయలు అనేది మగ్గనివ్వాలన్నమాట. ఇలా మనము సిమ్లో పెట్టుకొని ఇలా కలబెడుతూ ఉండాలన్నమాట. సో లిడ్ క్లోజ్ చేసుకొని మనం కొంచెం అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి చూడగానే ఆ కలర్ కానీ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఈ మగ్గడం వల్ల చాలా సాఫ్ట్గా అనేది వంకాయ తయారవుతుంది అన్నమాట. సో కాబట్టి మనము అప్పుడప్పుడు కలపలుకుంటూ మాడకుండా చూసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి చాలా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో ఇలా మనం కుక్కర్ పెట్టుకొని నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఇది వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. సో ఇలా మనము వంకాయ అనేది మగ్గిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. సో మనం ఏదైతే మిక్సీ జార్లో మనము మసాలా వేసుకున్నామో ఆ మసాలాని దీంట్లో వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మనము బాగా కలబెట్టుకోవాలన్నమాట. సో ఆ పచ్చివాసన పోకపోతే మనకి ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది రాదనమాట. సో ఆ పచ్చివాసన పోయే వరకు మనము నీట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనము కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే స్మెల్ కానీ చాలా బాగుంటుంది. సో మనం ఏదైతే వంకాయలు మగ్గింటుంది కదా, సో ఆ వంకాయలు మనం దీంట్లో వేసుకొని ఇలా మనము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయేదండి. ఎక్కువ వాటర్ పోస్తే కూడా మనము తినేటప్పుడు కూడా అంత వాటర్గానే ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. సో ఇలా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగిన తర్వాత లాస్ట్లో కొంచెం మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మనము ఒక విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఒక విజిల్ పైన ఎక్కువ పెట్టుకోవద్దండి, ఎందుకంటే వంకాయ అనేది చెదిరిపోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. సో అలా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఫైనల్గా మనము కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన గుత్తొంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. సో నేను దీంతో పాటు సంగటి చేసుకున్నాను అనమాట లంచ్కి. సో లంచ్ స్పెషల్ వచ్చి గుత్తొంకాయ చారు అండ్ సంగటి.